హలో, నా పేరు హిమాంశు ధావన్. ఈరోజు మేము ఒక రోగి నుండి వచ్చిన ప్రశ్నను పంచుకుంటాము. దాన్ని మేము కలిసి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. రోగి ఇప్పటివరకు ఎటువంటి పరీక్షలు చేయించుకోలేదని చెబుతున్నాడు. కానీ అతనికి అండకోశాలలో నొప్పి ఉంది మరియు చాలా కాలంగా సంతానోత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ విజయవంతం కాలేదు. అతను నొప్పి, తక్కువ స్పెర్మ్ సంఖ్య లేదా నిష్పత్తి కారణం వల్ల ఉండవచ్చని ఆందోళన చెందుతున్నాడు. ఇది ఒక చెల్లుబాటు అయ్యే ప్రశ్న, ఎందుకంటే అండకోశ నొప్పికి వివిధ కారణాలు ఉండవచ్చు. అండకోశ నొప్పికి అత్యంత సాధారణమైన కారణాలలో ఒకటి సంక్రమణ కావచ్చు. ఇది ఎపిడిడిమైటిస్ వంటి పరిస్థితుల వల్ల కావచ్చు. ఇందులో ఎపిడర్మల్ పొర సంక్రమితమవుతుంది, లేదా ఇది ఆర్కిటిస్ కావచ్చు. ఇందులో అండకోశాలలో దహనం ఉంటుంది. ఈ పరిస్థితులు బ్యాక్టీరియల్ లేదా వైరల్ లేదా ఈస్ట్ సంక్రమణల నుండి అభివృద్ధి చెందుతాయి. అండకోశ నొప్పికి మరో కారణం వారికోసెల్ కావచ్చు. ఇది ఈ వీడియోలో చర్చించాల్సిన ప్రధాన అంశం, ఎందుకంటే అండకోశ నొప్పి వారికోసెల్ యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి. కానీ అండకోశ నొప్పి కారణాలు అన్నీ వారికోసెల్కు సంబంధించవని అర్థం చేసుకోవాలి. అంటే అండకోశ నొప్పి ఇతర కారణాల వల్ల ఉంది. మీరు అండకోశ నొప్పి వారికోసెల్ అని అనుమానిస్తే ఆ గాయానికి కారణం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. మరొక వివరణగా, అసంప్రదాయమైన వారికోసెల్ అభివృద్ధి కూడా తక్కువ స్పెర్మ్ సంఖ్య పరిస్థితులకు సహాయపడుతున్నది. అసంప్రదాయమైన వారికోసెల్లో నొప్పి అంతగా గమనించబడదు, లేదా అది కేవలం రక్తం తిరిగి ప్రవహించే సమయంలో కొన్నిసార్లు మాత్రమే నొప్పిగా ఉంటుంది. అయితే ఇది స్పెర్మ్ ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. నిష్పత్తి సమస్యలు ఏర్పడతాయి. ఇది వారికోసెల్ కారణంగా జరుగుతుంది. ఇది అండకోశ ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. ఇవి కాకుండా మీ అండకోశాలకు ఇటీవల గాయం జరిగితే ఇది కొనసాగుతున్న నొప్పిని కలిగించవచ్చు. ఇది మీ నిష్పత్తిని దీర్ఘకాలంలో ప్రభావితం చేయవచ్చు. మీరు దానికి చికిత్స తీసుకోకపోతే, లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే మరియు అండకోశాలలో నొప్పి పెరిగితే. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండకోశాలకు వ్యాపించిందని అర్థం. ఇది జరిగితే మీరు సరైన పరీక్షలు చేయించుకోవాలి. అండకోశాలలో నొప్పి ఉన్నప్పుడు అనేక కారణాలు ఉంటాయి, మరియు మీరు ఈ నొప్పి సంకేతాన్ని పొందుతున్నట్లయితే దయచేసి మీ చుట్టూ ఉన్న ఏ డాక్టర్ను సంప్రదించండి, ఎందుకంటే ఈ సమయంలో మీకు సంప్రదింపు చాలా ముఖ్యమైనది. మేము ఈ సమస్యలను పరిష్కరించాలి. ఇది దాని అత్యంత చెడు స్థితికి చేరుకునే ముందు కాలంలో మనం దీని నుండి కోలిస్తే ఇది మనకు ఒక విజయం పరిస్థితి అవుతుంది, ఎందుకంటే మీరు మీ నిష్పత్తిని అడ్డుకునే ప్రధాన సమస్యగా మారే ముందు ఒక పెద్ద సమస్యను పరిష్కరించారు. అందుకే నేను మీ చుట్టూ ఉన్న ఏ డాక్టర్ను సంప్రదించండి అని చెబుతున్నాను. మీరు వారితో మాట్లాడి మీ అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు. కనుక నొప్పి యొక్క కారణాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. చూడండి, నేను ఇప్పటికే నొప్పి యొక్క కారణాలను మీకు చెప్పాను. ఇది ఎపిడిడిమైటిస్, దహనం లేదా వారికోసెల్ కావచ్చు. ఇది నిర్లక్ష్యం చేయకూడదనుకునే అనేక కారణాలు ఉండవచ్చు. ఇప్పుడు చాలా రోగులు అల్లోపతి గురించి చెప్తున్నారు. ఆయుర్వేదం లేదా హోమియోపతి వారికి సరిపోదు. కాబట్టి ఇక్కడ నా సలహా సులభం, మీకు ఉపశమనం ఇచ్చే చికిత్సే మీకు ఉత్తమమైనది. మీకు యాంటీబయోటిక్స్ అవసరమైతే వాటిని తీసుకోండి. ఆయుర్వేద చికిత్స సహాయపడితే అది కూడా బాగుంది. విషయం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు బాగా అనిపించడం. మీకు అండకోశ నొప్పి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి. మీకు ఏవైనా సందేహాలు లేదా సమాచారం అవసరమైతే కింద ఇచ్చిన నంబర్కు కాల్ చేయవచ్చు. నేను మరియు నా బృందం మీకు సరైన పరిష్కారంతో సహాయపడటానికి ఇక్కడ ఉన్నాము. చూడటానికి ధన్యవాదాలు. మేము తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి.